అందరికీ నమస్కారం. ముందుగా గట్టిగా జోహార్ ఎన్టీఆర్, జోహార్ ఎన్టీఆర్ అన్న. వెనక నుంచి కూడా జోహార్ ఎన్టీఆర్, జోహార్ ఎన్టీఆర్. పెద్దలు చాలా విషయాలు మాట్లాడారు, చాలా సంతోషం. పెద్దలు మాట్లాడిన ప్రతి మాట మనం అర్థం చేసుకొని ముందుకెళ్లాల్సిన అవసరం ఉన్నది. మరి 44 సంవత్సరాలు ఏదైతే ఈ వసంతాలలో మన తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులు ఉన్నారో, ఇక్కడ వచ్చిన కార్యకర్తలు కానీ, మరి పల్లెల్లో గ్రామాల్లో ఉన్న కార్యకర్తలు కానీ, వాళ్ళ కుటుంబ సభ్యులకు కానీ అందరికీ పేరు పేరున నమస్కారం తెలియజేస్తూ, మరి శిరసు మంచి నమస్కారం తెలియజేస్తూ మరి నా ప్రసంగాన్ని స్టార్ట్ చేస్తా. ఒక 5 నిమిషాలు. మరి పెద్దలు మాట్లాడినరు, చాలా బాగా మాట్లాడినరు, చరిత్ర మాట్లాడినరు, మరి పెద్దయిన గురించి మాట్లాడినరు. మన రాష్ట్రం తెలంగాణ రాష్ట్రం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు హైదరాబాద్ ఎలా అభివృద్ధి చెందిందో మాట్లాడుకున్నాం. ఇప్పుడు అక్కడ అమరావతి ఎలా అభివృద్ధి చెందుతుందో అది కూడా మాట్లాడుకున్నాం. చాలా సంతోషం. కానీ మనము ఇంకో విషయం కూడా మాట్లాడుకోవాలి. మనము రాజకీయ పార్టీ, మనం నడిపేది రాజకీయ పార్టీ, మనం నడిపేది ట్రస్ట్ కాదు. మనం నడిపేది తెలుగుదేశం పార్టీ, మనది తెలంగాణల పార్టీ, తెలంగాణల శాఖ. మరి ప్రతి కార్యకర్త కూడా మరి 22 సంవత్సరాల పైన కూడా ఇంకా ఈ పార్టీని అంటి పెట్టుకొని ఏ రోజుకైనా తెలంగాణలో తెలుగుదేశం పార్టీ బలోపేతం చేస్తామన్న దిశగా ఉన్న కార్యకర్తలకు, నాయకులకు కూడా భరోసా ఇవ్వాల్సిన అవసరం ఉన్నది. కార్యకర్తకు మనము కాపాడుకోవాల్సిన అవసరం ఉన్నది. ఇక్కడ పెద్దలు చెప్పారు, మనము వేరే పార్టీ అతన్ని ప్రధానమంత్రి చేసినామని, మన పార్టీలకు వెళ్ళిపోయినని ముఖ్యమంత్రి చేసినామని. మరి అన్నగారు పెట్టిన పార్టీ తెలంగాణలో మరి మన పార్టీ మనం ఎందుకు ముందుకు పోతలేదని ఒక్కసారి అందరూ ఆలోచించాలని మరొకసారి తెలియజేస్తున్నా. మరి కరెక్ట్ టైంకి, సరైన టైంకి సరైన నిర్ణయం తీసుకుంటా అన్నారు నారా చంద్రబాబు నాయుడు గారు. కొద్దిగా ఓపిక పట్టండి. కొద్దిగా మీది ఏదైతే ఆవేశం ఉన్నదో నాకు తెలుసు, నాకంటే ఎక్కువ ఆవేశము కార్యకర్తల మీ దగ్గర ఉన్నదని నాకు తెలుసు. కొద్దిగా ఓపిక పట్టండి. రాబోయే రోజులలో ఈ తెలంగాణలో మనం కూడా క్రియాశీలక పాత్ర పోషించే రోజులు వస్తున్నాయి. మళ్ళీ 45 సంవత్సరం కాదు, 46 సంవత్సరం కాదు, మనం ఇక్కడ అధికారం దిశగా ముందుకెళ్ళాలని అన్నగారు మనకి ఏదైతే సిద్ధాంతాలు చూపించారో అది ముంగటికెళ్ళాలి. మనం అన్ని మాట్లాడుకుంటున్నాం, చాలా సంతోషం. కానీ మరి ఇక్కడ క్యాడర్కి ఏమి మనము సందేశం ఇస్తున్నాం, క్యాడర్కి ఏం చేస్తున్నాము, మన కార్యకర్తలకు ఏం చేస్తున్నాము అన్నది కూడా ఒకసారి మాట్లాడుకోవాలి. అదే ఏదో ఒక కష్టకాలంలో కూడా జెండా కనబడాలి, కార్యకర్త మెడలో కండువా వేసుకోవాలి. మరి అక్కడక్కడ ఇంటి పైన జెండా రెపరెపరాలని చాలా మంది ప్రయత్నం చేస్తున్నారు. మన జెండా తెలంగాణలో కాపాడుకుంటూ వస్తున్నారు. వాళ్ళకు కూడా మనం భరోసా ఇవ్వాల్సిన అవసరం ఉన్నది. మరి ఈ భరోసాకే మరి నేను అంటే మా తెలుగు యువత అంతా కలిసి సమిష్టిగా ఒక నిర్ణయం తీసుకున్నాము. రేపు వచ్చే నెలలో రాష్ట్రం నలుమూల నుంచి ప్రతి నియోజకవర్గం నుంచి, ప్రతి గ్రామం నుంచి, ప్రతి పార్లమెంటు నుంచి మరి జనం కదలి ఇక్కడికి హైదరాబాద్కు రాబోతున్నారు. దాని పేరే మన తెలంగాణ, మన తెలుగుదేశం అని మరొకసారి తెలియజేస్తున్నా. ఈ ప్రోగ్రాము వచ్చే నెలలో నేను త్వరలోనే డేటు మీకు త్వరలోనే సోషల్ మీడియా ద్వారా విడుదల చేయడం జరుగుతుంది. ప్రతి కార్యకర్త కంకణం కట్టుకొని తెలంగాణకు రావాలి, కంకణం కట్టుకొని హైదరాబాద్కు రావాలి. మన పార్టీ పెట్టింది ఇక్కడ, మన పార్టీ పుట్టింది ఇక్కడ, మనం చెప్పుకునుడు కాదు, దాన్ని నిలబెట్టాలని మరొకసారి తెలియజేస్తున్నా. మరి ఈ 44 సంవత్సరాలుగా పెద్ద నాయకులు కానీ చిన్న నాయకులు కానీ ఏమి లేదు. మనమంతా పచ్చ కుటుంబం, మనదంతా తెలుగుదేశం పార్టీ కుటుంబం. అందరూ సమానులే. ముంగట కూర్చున్నోనికి 2 కొమ్ములు లేవు, వెనక కూర్చున్నోనికి 1 కొమ్ము కాదు. అందరం మనము ఒక కుటుంబ సభ్యులేమని మరొకసారి తెలియజేస్తున్నా. గట్టిగా చంద్రబాబు గారి నాయకత్వం, గట్టిగా చంద్రబాబు గారి నాయకత్వం. జోహార్ ఎన్టీఆర్ అన్నా, జోహార్ ఎన్టీఆర్. జై లోకేష్, జై లోకేష్. త్వరలో మీ ముందుకి మన తెలంగాణ, మన తెలుగుదేశం గట్టి
గట్టిగానండి అన్న, మన తెలంగాణ, మన తెలంగాణ, మన తెలంగాణ. ఈ అవకాశం ఇచ్చిన పెద్ద నాయకులందరికీ నమస్కారం తెలియజేస్తూ, సభ నాయకులు నర్సిరెడ్డి అన్న కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తున్నా. థ్యాంక్ యూ.